రాజమండ్రి పుష్కర్ ఘాట్లో భక్తులకు ఇబ్బంది కలిగేలా వాటర్ ఫాల్ నిర్మాణంపై ప్రైమ్ 9 కథనానికి టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. పుష్కర్ ఘాట్లో వాటర్ ఫాల్ నిర్మాణం వల్ల పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది అయ్యేలా ఉంటే ఆ నిర్మాణం ఆపేస్తామని మంత్రి కందుల స్పష్టం చేశారు. పాత పుష్కర్ ఘాట్లో గోదావరి మాత ఆలయం ఎదురుగా నిర్మాణం చేపట్టిన వాటర్ ఫాల్ పనులపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. ఈ నిర్మాణంతో పాత ఘాట్ 2 ముక్కలయ్యి ఘాటు ఇరుకై యాత్రికులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని, ఇక్కడ అవసరం లేకపోయినా సుందరీకరణ పేరుతో ఘాట్ ధ్వంసం చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. టూరిజం అధికారులు కాంట్రాక్టుల ఇష్టారాజ్యంగా అఖండ గోదావరి టూరిజం అభివృద్ధి పనులు చేస్తున్నారని ఆరోపించారు. వాటర్ ఫాల్ నిర్మాణం పనులు వెంటనే నిలిపివేయాలని మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన అనంతరం భక్తులకు ఇబ్బంది లేకుండా మరో చోట ఆ నిర్మాణం చేసే అవకాశాలు ఉంటే పరిశీలించాలని ఆయన అధికారులకు సూచించారు. వాటర్ ఫాల్ ఘాట్కు అడ్డంగా నిర్మాణం చేస్తే భక్తులు అటు ఇటు తిరగటానికి, ఆలయాలకు వెళ్లటానికి, దుస్తులు మార్చుకోవటానికి, అక్కడే బ్రాహ్మణులకు, పురోహితులకు కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. రాజమండ్రిలో పుష్కర్ ఘాట్లో భక్తులకు ఇబ్బంది కలిగేలా వాటర్ ఫాల్ నిర్మాణంపై ప్రైమ్ 9 కథనానికి టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ అయితే స్పందించారు. పుష్కర్ ఘాట్లో వాటర్ ఫాల్ నిర్మాణం వల్ల పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది అయ్యేలా ఉంటే ఆ నిర్మాణాన్ని ఆపేస్తామని కందుల స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కందుల పాత పుష్కర్ మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి ఇదే అంశానికి సంబంధించి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి. రవి, ఏదైతే రాజమండ్రి గోదావరి పుష్కరాల రైలులో ఇక్కడ పాత పుష్కర్ ఘాట్ దగ్గర గోదావరి మాత ఎదుర్కొన్న వాటర్ ఫాల్ నిర్మాణం చేపట్టారు. అయితే ఈ వాటర్ ఫాల్ నిర్మాణం కట్టడం వల్ల మొత్తం ఈ పాత పుష్కర్ ఘాట్ 2 ముక్కలు వేసినట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న ప్రైమ్ 9 ఛానల్ మనం ప్రత్యేక కథనం ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ దీని మీద స్పందించారు. ఇక్కడ స్పందించి మొత్తం ఏదైతే అభ్యంతరకరంగా భక్తులు తిరగడానికి, అటు ఇటు తిరగడానికి ఇబ్బందికరంగా ఉంటుందో ఈ నిర్మాణం వల్ల రేపు భక్తులు ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం గురైన ఇబ్బంది, అందువల్ల తాత్కాలికంగా పనులు ఆపేస్తాం, తర్వాత పరిశీలించి ఎక్కడ నిర్మాణం చేయాలో చూస్తామని చెప్పేసి కూడా దుర్గేష్ చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ కట్టడం నిర్మాణం వల్ల మొత్తం ఇక్కడ పుష్కర్ ఘాట్ లో 2 భాగాలుగా అయిపోయే పరిస్థితి ఉంది. అంటే ఓన్లీ గోదావరి పుష్కరాలే కాకుండా శివరాత్రి, అలాగే కార్తీక మాసాల్లో కూడా భక్తులు ఇక్కడ లక్షల సంఖ్యలో, వేల సంఖ్యలో ఇక్కడికి వస్తారు. ఇక్కడ మొత్తం చూసినట్లయితే భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఈ పుష్కర్ ఘాట్ దగ్గర ఈ విధంగా ఏదైతే ఇక్కడ వాటర్ ఫాల్ కింద నిర్మాణం చేస్తున్నారో ఇది చాలా అడ్డంకిగా తయారవుతుందని చెప్పేసి ఇక్కడ స్థానికులు, ఇక్కడ పురోహితులు, బ్రాహ్మణులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ పనులు నిలిపేస్తామని చెప్పేసి మంత్రి కందుల దుర్గేష్ స్పందించి వెంటనే ఆ పనులు ఆపేయమని అధికారుల్ని ఆదేశించారు. దీంతో ఇక్కడ ఏదైతే డెబ్రిస్ ఉన్నాయో ఆ డెబ్రిస్ని రిమూవ్ చేసే కార్యక్రమం ఇప్పుడు కొనసాగుతూ ఉంది. ఎందుకంటే రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. ఈరోజు సాయంత్రానికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి చేరుకుని రేపు ఉదయం 7 గంటల నుంచే ఇక్కడ మొత్తం గోదావరి తీరంలో ఈ పుష్కర్ ఘాటు, కొట్లింగల ఘాటు మొత్తం అన్ని కూడా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత గోదావరిలో కాలుష్యం పైన కూడా కాలుష్యం కూడా మీద కూడా అధికారులతోటి ఇక్కడ సమీక్షిస్తారు. ఆ తర్వాత రాజమండ్రి నగరపాలక సంస్థ ఇక్కడ హాలులో ఇక్కడ జిల్లా ఉన్నతాధికారులతోటి, జిల్లా కలెక్టర్ నేతృత్వంలో మొత్తం గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఇక్కడ ఏ విధంగా కార్యాచరణలు సిద్ధం చేస్తారు, ఏ పనులు ఇప్పుడు మొదలు కావాల్సిన పనులు ఏంటనే దాని మీద
ఒక రివ్యూ చేస్తారు. తర్వాత కొన్ని పనులకి దిశానిర్దేశం కూడా పవన్ కళ్యాణ్ చేయనున్నారని చెప్పేసి మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పుష్కర్ ఘాట్లో ఈ అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనుల్లో భాగంగా అవతల వైపు ఉన్న ఏదైతే మనం చూస్తున్నాం గ్రీన్ మ్యాట్ కి అవతల వైపు ఉన్న చోట ఈ టూరిజం ప్యాకేజ్ లో పనులు జరిగినాయి. అయితే ఇది పాతఘాట్లో చూసినట్లయితే ఇక్కడ ఈ వాటర్ ఫాల్ నిర్మాణం చేస్తూ ఉంటే ఇది అడ్డంకిగా మారిందని చెప్పి ఇక్కడ స్థానికులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పనులు ఇప్పుడు తాత్కాలికంగా నిలిపేసిన పరిస్థితి ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.